భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లికి ముందే ఇప్పుడున్న యువత ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు లివ్ ఇన్ పేరుతో కలిసుంటున్నారు. పూర్తిగా అర్థం చేసుకొని నచ్చితేనే పెళ్లి వరకు వెళ్తున్నారు. ఈ సంస్కృతి ఈ మధ్య కాలంలోనే ప్రజల్లోకి వచ్చింది. కానీ ఓ జంట మాత్రం ఏకంగా 70 ఏళ్లుగా లివ్ ఇన్ లోనే ఉన్నారు. వాళ్లకు ఈ పదానికి అర్థం తెలియకపోవచ్చు, కానీ ఈ పాశ్చాత్య సంస్కృతిని తెలియకుండానే పాటించారు. వారికి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇన్నేళ్ల తర్వాత పెళ్లెందుకు చేసుకున్నారనే ప్రశ్న కూడా చాలా మందిలో రావచ్చు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రాజస్థాన్ దుంగర్పూర్ జిల్లాలోని గలందర్ గ్రామానికి చెందిన రామాభాయ్ కరారి, జీవాలీదేవి 70 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరి వయసు 90 ఏళ్లు దాటింది. ఇలాంటి టైంలో వారికి పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. చనిపోయే నాటికి భార్యాభర్తల బంధంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పారు. వారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు. ఊరి పెద్దలకు కూడా విషయం చెప్పారు. వారు కూడా అభ్యంతరం చెప్పలేదు. జూన్ 1వ తేదీన పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో భాగంగా బరాత్ కూడా జరిగింది. డీజే పెట్టించారు. గ్రామంలోని పెద్దలు, పిల్లలు అందరూ డాన్సులు చేసి అదరగొట్టారు. ఇక జూన్ 4వ తేదీన ఈ ఇద్దరికి ఘనంగా పెళ్లి జరిగింది. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి 3 ముళ్ల బంధంతో ఇద్దరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం వీరి స్టోరీ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముసలాయన మామూలోడు కాదని కొందరు, ఇంకొందరు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లలో రాసుకొచ్చారు. ఏది ఏమైనా పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల బంధానికి ఇద్దరు వాల్యూ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు.